కొండ ఇస్తున్నా వచ్చింది కదా, ఏమనిపించింది మీకు? సంతోషం. మనకి ఎంతమంది ఉన్నా కానీ మీకే వచ్చింది కదా, దానికి ఏమనిపించింది? మీకు వచ్చిన దాని గురించి అడిగాను నేను. మీకు వచ్చింది కదా, సంతోషంగా బాగా ఉంది, సంతోషంగా ఉంది. మనకి ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఫ్రీగా గిఫ్ట్ రావడం అనేది సంతోషం కదా. అది లాటరీ పద్ధతులు రావడం ఇంకా సంతోషం. సరే కదా, సంతోషంగా ఉంది కదా మీకు? థ్యాంక్ యూ. మీ పేరమ్మా? గట్టిగా మాట్లాడాలా. భాగ్యం గారు, మీకు కొండ ఇచ్చారు కదా, ఐఆర్డి సంస్థ వాళ్ళు మీకు కొండ ఇచ్చారు కదా, మీకు సంతోషంగా ఉందా, బాధగా ఉందా? స్టీల్ కింద అయితే బాగుండేదిరా, కొండ ఎందుకు ఇచ్చారు అనుకున్నావా? కొండ 300 పెట్టి కొనుక్కొచ్చాం పోయి మీకోసం. అర్థమైందా? ఒక కొండ 300 పడింది. చక్కగా సాయంత్రం నీళ్లు ఒకసారి పెట్టి శుభ్రంగా కడిగి రేపు పొద్దున నీళ్లు పోసి తడిగుడు చుట్టి దాని మీద మూత పెట్టి 10 మందికి నీళ్లు ఇచ్చి చెప్పాలి, నాకు లాటరీలో కొండ వచ్చింది, ఐఆర్డి సంస్థలో కొండ ఇచ్చారని చెప్పాలి. సరేనా? ఏం చెప్తావు? సంస్థలో కొండ ఇచ్చారు. సరేనా? సంతోషం ఉంది కదా. పేరేం పేరమ్మా? మోక్ష. ఈ మంచినీళ్ళు కొండ వచ్చింది కదా, మీకు ఏమనిపించింది? సంతోషంగా ఉంది. కొండ వల్ల ఉపయోగాలు అని తెలుసా నీకు? కీలిపింది అయితే బాగుండదు, కొండ మళ్ళీ కరగడం పెట్టడం కష్టం అనుకుంటున్నావా? సంతోషమే కదా కొండ రావడం, హ్యాపీ ఫీల్ అవుతున్నా కదా. ఓకే, థ్యాంక్ యూ. కొండ వచ్చింది కదా, ఏమనిపించింది మీకు? కొండ అనేది చాలా చల్లగా ఫ్రిడ్జ్ లాగా ఉండిద్ది. ఒకవేళ ఏదో రంగు పోయింది లేకపోతే ఆడేది ఏం లేదు, అన్ని మేము నీళ్లు పెట్టి చెక్ చేయించి తిరగపోసి బాళ్ళు కొట్టి మా బాబాయ్ మొత్తం అన్ని టెస్టులు చేసి ఎత్తుకొచ్చాడు. అర్థమైందా? అన్ని కొండలు ఒకటే. కొండ వచ్చింది కదా, ఏమనిపిస్తుందమ్మా? సంతోషం అనిపించింది కదా. కొండే కదా అని చెప్పాము అనుకోవద్దు. దీన్ని చక్కగా పెట్టి మంచి నీళ్లు అనేది చాలా పవిత్రమైన కార్యక్రమం అనమాట. నీళ్లు ఇవ్వడం అనేది చాలా జాగ్రత్తగా వాడుకోండి. అది మనకి మన సంస్థ ద్వారా మీకు ఇవ్వడం నాకు కూడా సంతోషం ఉంది. నమస్కారం కదా. 14 అంబేద్కర్ జయంతి రోజు ఫస్ట్ శుభ్రమణ అక్కకి వచ్చింది. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తారీఖు అనమాట. మనకి నీళ్ల మీద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. అంబేద్కర్ గారు మనందరికీ కూడా నీళ్లు అనేది స్వేచ్ఛ హక్కు, ఎవరైనా కానీ స్పష్టమైన మంచి నీళ్లు తాగాలనే ఉద్దేశంతో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అని చెప్పేసి మా బాబా ఇందాక వీడియోలో విన్నారు కదా, అందుకని 14 నెంబర్ అక్కడికి వచ్చినందుకు సంతోషం. ఫస్ట్ అక్కడే వచ్చింది. సంతోషం. ఏమనిపించింది అక్కడ మీకు రావడం? సంతోషంగా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఏమనిపించింది అక్కడ కొండ రావడం మీకు? సంతోషంగా ఉందా? గ్లాసులో నీళ్ళు ఇచ్చి స్టోరీ అంతా చెప్పాలి. సరేనా? థ్యాంక్ యూ. అంజనాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉందాం. ఎందుకంటే మనకు ఎన్నో ఇస్తూ ఉంటాం, కానీ మనుషులు మర్చిపోయినా కానీ దేవుడు దయ అనేది చాలా గ్రేట్ కదా. నాకు అమ్మాయికి రావడం కూడా నాకు చాలా సంతోషంగా